నన్ను పిలవచ్చుగా, మీరు రావడం. రప్పించుకున్నావమ్మా. నేనే కాదు, కొండ మీద జేజమ్మనే దిగి రావాల్సిందే. జీతం నేను తీసుకుందునుగా, దేనికి మీరు స్వయంగా రావడం? మా డాడీకి డ్రామాలు ఇస్తాం, అన్నిటినీ డ్రమదే చేస్తారు. ఆయనకి అదో తృప్తి. ఇది బోనస్ 20,000. 20,000. మామూలుగా రూల్స్ ప్రకారం కాంట్రాక్ట్ వాళ్ళకి బోనస్ ఇవ్వకూడదు, కానీ నువ్వు స్పెషల్. నాకు అదో తృప్తి. దివాళా తీసే స్థితిలో ఉన్న కంపెనీకి ప్రాణం పోసి బోనస్లు ఇచ్చే స్థాయికి పెంచాం. డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తండ్రి బిడ్డల్ని పొగట్టం మంచిది కాదంటారు. ఇక పొగండి. నాకు ఒక్కడే కొడుకు అనుకున్నాను, ఇవాళ నుంచి 2 అనుకుంటాను. నో, ఒక కొడుకు ఒక కూతురు అనుకోండి. కొడుకు దద్దమ్మ, కూతురు జీనియస్. గాడ్ బ్లెస్. గోపాల్, పెద్దంగాలు, నాకు ఇవాళ 1,00,000 రూపాయల పనుంది. నా దగ్గర బ్యాంకులో దాచుకున్నది ఈ బోనస్ కలిపి 85,000 అయింది. నువ్వు ఒక 15,000 అప్పుగా సర్దితే 2 మాసాల్లో తిరిగిచ్చేస్తా. ఎనీ ప్రాబ్లం? అడగకుండా నేను చెప్పేదైతే ముందే చెబుదును, ఇప్పుడు అడిగినా చెప్పను. అది లెంపకాయ తినడం నాకు అదో తృప్తి. ఎక్కడ క్యాషా? మొత్తం 1,00,000 క్యాష్గా ఇవ్వు, రేపు ఉదయం. చెప్పక్కర్లేదు, 10 నిమిషాల్లో పంపిస్తాను. పిక్చర్ అలుక్కుపోతుంది. పైన ఏరియల్ మీద కాకి వాళ్ళు. అసలు ఈ మధ్య టీవీలో ప్రోగ్రాములు బాగుంటం లేదు, ఇందువల్లేనంటారా? ఆహా, ఇది ఒక కారణం కావచ్చు. వాట్? ఏమిటా అసలు? ఎవరయ్యా నువ్వు? అంతే సార్, అరువు మీద సరికిచ్చాం కదా, ఎవరు మీరేనే అంటారు. మరి సుబ్బారావు గారు మీరా? ఏమిటిది, ఏమైంది? 5 నెలలు వాయిదా మొత్తం బకాయి పడింది, వెరసి 3,500 తేలింది. ఇక మా వల్ల కాదు. అదేమిటి, మేడం గారు కరెక్ట్ గా కట్టేస్తారే? కట్టేస్తే మాకే కర్మ ఏంటండి? మాకే వ్యాపారం చేదా? అది కాదయ్యా, ఒకసారి మేడం ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళి అడిగా సార్, కట్టలేను టీవీ పీక్కు అని చెప్పారండి. పీక్కు అని చెప్పడానికి అదెవరు? ఐఎమ్ ద బాస్. ఈ ఇంటికి యజమాని ఆయనే. అయితే డబ్బు కట్టండి స్వామి. అంత పొగరగా అడిగితే నాకు ఈ టీవీ అక్కర్లేదు, తీసుకెళ్ళు. ఐ డోంట్ కేర్. అబ్బే నిన్ను కాదు, చంటాన్ని. నోరు మూసుకొని బయటికి నడవండి. నడి మంత్రపు సిరి అని తప్పు. 3 నాళ్ల ముచ్చటంటే చాలు విష్ణుమాయ. సిరిగా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిం సుమతి. వాయిదా సిస్టమ్ అంటే మా వారికి చిరాకు. రేపు కోర్టులో ఆస్తి మాదైపోగానే ఒక్కసారి మొహాన కొట్టి కొని పారేస్తాను.